అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2001 నుంచి తెలంగాణ మన రాష్ట్రం మనకు కావాలనేటువంటి నినాదం కోసం పార్టీ ఆవిర్భావం నుంచి 2004 వరకు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యావంతుల వేదిక కో కన్వీనర్గా, తర్వాత 4 నుంచి సిరిసిల్ల జిల్లా కాశీపేట లింగయ్య గారు బీఫామ్ ఇచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు మా శక్తి వంచన లేకుండా ఎట్లా కష్టపడ్డాము, ఎట్లా కష్టపడి చేసామనేది మండల ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా చూసినారు. మాకు మధ్యలో సమైక్యవాద పార్టీలు మాకు ఎన్ని పైసలకైనా ₹1,00,00,000 ఇస్తే ₹1,00,00,000 కొంటమంటే కూడా మేము అమ్ముడు పోకుండా మా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మేము అమ్ముడు పోకుండా నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఇంత కష్టపడి చేసినాము. ఇంత చేసిన తర్వాత కూడా మాకు ఇంత కష్టపడి ఒక మంచి ఆర్థికంగా నష్టపోయి, వాల్యుబుల్ టైం కోల్పోయి, అన్ని రకాలు నష్టపోయి ఇవాళ ఉద్యమం చేస్తే ఇవాళ రాష్ట్రం ఏర్పడితే ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కుటుంబ పాలన, బంధుప్రీతి తప్ప మేము కష్టపడ్డ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏనాడు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. చాలాసార్లు చెప్పినాం, చాలా సందర్భాల్లో చెప్పినాము కేటీఆర్ గారికి, రామన్న మేము కష్టపడ్డాము, శ్రమపడ్డమే, మీరు చూస్తలేరు, మీ బంధువులు మీరే అంటున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన స్పందించకుండా, ఆయన పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసినారు. మేము ఇవాళ అప్పటి నుంచి కూడా 2001 నుంచి కూడా మేము చేస్తేనే కాదు, మాతో పాటు అన్ని పార్టీ వాళ్ళు కూడా చేసారు, ఉద్యమాలు చేశారు. కానీ ఎంత చేసినా కూడా ఏం లేకపోయినా మాకు పదవి రాకపోయిన పర్లేదు, కనీసమైన ఆత్మగౌరవం కూడా లేకుండా చేశారు. కాబట్టి మేము దీని నిరసనగా నేను ఇవాళ రాజీనామా చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ, మీడియా మిత్రులకు, నేను ముస్తాబాద్ మండల్ జెడ్పీటీసీని ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా ఉన్నాను. నేను 5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో జెడ్పీటీసీగా కొనసాగిన, కానీ 5 సంవత్సరాలలో ఏనాడు కూడా ఏ ఒక్క గ్రామంలో పేద ప్రజలకు నా వంతుగా న్యాయం చేసిన దాఖలా లేదు. కానీ ఇవాళ మంత్రి గారు కూడా కనీసం ఫోన్ చేసినా కానీ, మెసేజ్ పెట్టినా కానీ వారు కూడా కనీసం స్పందించలేదు. అది మండల ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తికి ఎంత ఇబ్బంది జరిగితే బయటకు వెళ్తారనేది కూడా మండల ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మండలం ఉన్నటువంటి నాయకులు, నేను పేర్లు చెప్ప, కానీ ఇవాళ ఎవరు ఎంతవరకు పాలించిండ్రు, ఎవరెవరిని ఎంతవరకు అణచివేసిండ్రు అనేది కూడా మండల ప్రజలందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. అది గుర్తించకపోతే ఎక్కడ కానీ ఎవరైనా కూడా అదే రకంగా నష్టం జరుగుతుంది. కానీ ఇలాంటి నష్టాలు జరగద్దంటే ప్రతి వాళ్ళు కూడా ముందుకొచ్చి ప్రతి సమస్యను కూడా ఎదుర్కొనే విధంగా ఉండాలి. ఏ నాయకుడు ఎంతవరకు పనిచేస్తున్ననేది గుర్తించి మంచి పని ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా సహకరించాలి. మండల ప్రజలు కానీ, ఏ నాయకులు కానీ వాళ్ళకే సహకరించాలి. ఏ వ్యక్తి అయినా కానీ ఎంత ఎత్తుకెదిగినప్పటికి కూడా కింద వెనకటి పెద్దలు చెప్తారు, ఫస్ట్ ఇల్లును కాపాడుకోవాలి,
తర్వాత కుల సంఘం ఉంటుంది, తర్వాత ఊరు ఉంటుంది. ఇవన్నిట్లలో గెలిచినప్పుడే మండల లెవెల్లో పెత్తనం చేయాలి. తర్వాత నీకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కానీ నాయకత్వం చేయడానికి వీలుంటుంది. కానీ ఇవల్ల నువ్వు ఇల్లు పనికి రానోళ్ళు, ఇంట్లో పనికి రానోళ్ళు, సంఘానికి పనికి రానోళ్ళు, ఎక్కడ కూడా పనికిరాని వాళ్ళు కూడా పెత్తనాలు చేస్తే ఎట్లా ఉంటుందని కూడా ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. అది ఎవరు కానీ ఇవల్ల ఒక డబ్బే ముఖ్యం కాదు. ఇవల్ల డబ్బున్నదని చెప్పేసి ఎవరిని కూడా వారిని చిన్న అంచనా వేసుకుంటే ఆ చిన్న అంచనా ఎవరినైతే వేసుకుంటారో వాళ్ళే ఒకనాడు గొప్ప వాళ్ళు అయినాడు మీకు కళ్ళ గొన్నెడు కనబడుతుంది. కాబట్టి ఇవన్నీ మండల ప్రజలందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ నన్ను కూడా రాజీనామా చేసినందుకు మీరందరూ కూడా ఎందుకు చేస్తున్నా అనేది నన్ను అర్థం చేసుకొని మీరందరూ కూడా ఎందుకు చేసిన అనేది మీరు నన్ను అర్థం చేసుకొని మీరు గమనించవలసిన అవసరం ఉంది. ప్రతి నాయకుడు కానీ ప్రతి కార్యకర్త కానీ మండల్లో అందరూ అర్థం చేసుకోవాలి. ఎవరు ఎంతవరకు పెత్తనం చేస్తుర్రు, ఎవరు ఎంతవరకు ఎవరిని ఎట్లా చూస్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకే ఇలాంటి వ్యక్తుల కింద ఉండద్దు. ఈ అణచివేత ఇది ఎప్పటికి కూడా మంచిది కాదు అనే ఆలోచన మీదనే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. మన పల్లె ప్రకృతి మనం ఇట్లా చేయాలి, ప్రోగ్రాంలు అంటే చేశాం. దేనికైనా ముందు చేస్తే మీరు వేయాలి, పెట్టుబడి పెట్టాలి. కానీ మేము వచ్చినాడు ఇస్తాంతే అన్నట్టు వాళ్ళ ధోరణి మాట్లాడి మేము కనీసము ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారికి ఒక 100 కోట్లు పెట్టి వర్క్ చేసిన అన్నారు. కనీసం మా బాధ్యత ప్రకారం మేము కూడా సర్పంచ్లము, మేము కూడా ఒక 10 లక్షలు 5 లక్షలు పని చేయాలని మా కోరిక ఉంటుందా? మేము ప్రజలకు వాగ్దానం చేసినాయి. అది కూడా మాకు ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వలేదంటే ఒక మంత్రి అయి ఉండి ఇక ఎందుకు మేము సిగ్గుసేటుగా అనిపిస్తుంది. ఒక కాన్స్టిట్యున్సీ ఒక మంత్రి వారి ఒక ముఖ్యమంత్రి కొడుకు అయి ఉండి ఈ కాన్స్టిట్యున్సీలో గింత కూడా అది చేయలేదంటే మాకే షేమ్గా అనిపించి అసలు ఈ పాటికే మేము వాస్తవానికి రాజీనామా చేయాల్సింది. కానీ మాకు కనీసం వచ్చే బిల్స్ అన్న ఇస్తాడు కావచ్చు, కనీసం ముందుండే చేపిస్తాడు కావచ్చు అని ఇన్ని రోజులు కూడా మేము ఆగాం, ఓపిక పెట్టాము. నిన్న కూడా ఆయన ఎంత హేళనగా మాట్లాడుతుందంటే ఉన్నోళ్ళు ఉంటారు పోయేటోళ్ళు పోతారంటే ఆయన అహంకారానికి ఇదే నిర్దేశము. మొన్న కూడా అదే మాట్లాడాడు. కరీంనగర్లో కూడా వీళ్ళ మీటింగ్ పెట్టాడు సోషల్ మీడియా వాళ్ళ మీటింగ్ లో మాట్లాడతాడు. ఎవరికి ఎన్నో చేసినా అని అంటాడు. ఎవరికి ఏం చేసిండో ఏ కాన్స్టిట్యున్సీలో ఆయన కాన్స్టిట్యున్సీలో సర్పంచ్లు ఏం పట్టించుకున్నాడో ఒకసారి ఆలోచించుకోవాలి. రేషన్ కార్డు కాదు, పింఛన్లు కాదు, మేము కనీసము అడిగితే మేము ఒక్కళ్ళకి చేయలేని పరిస్థితి. కనీసం మేము ఇచ్చిన మీ రిప్రజెంట్ కూడా మీ కాగితాలు ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర ఎన్ని కాగితాలు ఇచ్చినాము, కనీసం ఒక రోడ్డు కాదు, ఒక వర్క్ కూడా కాదు. వాళ్ళు ఏ ఊళ్ళో ఎక్కడి ఇవ్వాలను ఇచ్చుకున్నారో నేను ప్రూఫ్ చేస్తా. అదే మోయినగుంట్ల 2 కోట్లు ఎట్లా ఇచ్చాడో నేను రేపు పొద్దుగా నేను కూడా ప్రూఫ్ ఇస్తా. అది ప్రజల పైసలు కాదా, ఆయన ఒక్కరి సొంతం పైసలా? ఆ విధంగా నేను సమాధానం చెప్పేందుకు కూడా వాళ్ళు అన్నారు కదా. ఇప్పుడు మండలాలైనా కానీ జిల్లాలో అయినా రండి, నేను మాట్లాడతా, దానికి సమాధానం చెప్తా. ఏ ఊరికి ఎన్ని కోట్లు ఇచ్చారో నేను ప్రూఫ్ చేస్తా. కానీ మేము ఎన్నిసార్లు అడిగినా కానీ ఒక 5 లక్షలు కూడా ఇవ్వలేదు. అది మేము మా బాధ ఎవరికి చెప్పుకోలేకపోయినాం. సర్పంచ్లు అందరూ కూడా వచ్చారు. ఇప్పుడు మీరు ఉన్నోళ్ళు కూడా అడగండి. మేము ఒక్కసారి పోయినా కానీ కనీసం మాకు ఒక అర్ధగంట టైం ఇచ్చి మాట్లాడలేని ఒక మంత్రి, ఆయనకు ఒక సమాధానం చెప్పుకోలేని అది మాకు బాధ అనిపించి మేము ఒక 100 సార్లు కూడా దీనికి రిపీట్ చేసినా కానీ వారితో కూడా మేము డైరెక్ట్ మాట్లాడదామని చూసినాం. కనీసం చెప్తానని ఇంకోళ్ళకన్నా వెళ్ళిపోతానని మేము చూసినాం. కానీ వారు ఆ విధంగా కూడా మాకు టైం ఇవ్వలేదు. అంటే వారికి మూర్ఖత్వం అహంకారం ఏందో అనేది మాకు అందరికి అర్థమయ్యే ముక్కుమడిగా అందరము సర్పంచ్లము, మరి మాజీ ఇప్పుడు జడ్పీటీసీ గారు, మాజీ జడ్పీటీసీ గారు, మేము అందరము మాజీ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, మేము మాజీ సర్పంచ్లు అందరము, వార్డు మెంబర్స్, ఉప సర్పంచ్లు అందరం కలిసి మేము దాదాపు ఒక 1000 మందితో పార్టీలో జాయిన్ అవుతున్నాం. ఈ రోజు మేము టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాము. అందరికీ సవ్యంగా తెలియజేసుకుంటూ మా ముస్తాబా మండల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.